కరెక్టే నేను విన్నాను కానీ ఒకటి చెప్పండి అరుణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ముందుగా ఒక మాట అంటారా? తనని అనకుండా కూడా ఇందాక మనకి మస్తాన్ రావు గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో మహిళలకి రాజకీయాలకి సంబంధం లేదు, వాళ్ళని కూడా మాట్లాడారు. ఆ టైంలో ఆయన రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు? అరుణ గారు ఏం చెప్తారు? వారు చెప్పేవన్నీ కూడా విన్నారు. అరుణ గారు మీ మాట ఏంటి? సార్ మీకు ఇందాకే చెప్పాను మొదటి మాటలోనే 4 సంవత్సరాల పాటు ఆయన వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు, అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి పిల్లల్ని, ఆయన తల్లిని, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇష్టారీతిగా మాట్లాడితే నేను మౌనంగా ఉంటుంటేనే నా మంచితనాన్ని వీళ్ళు చేతకంతనంగా తీసుకుని మాట్లాడుతున్నారట్టుందని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు రణస్థలం సభ వేదికగా ఒక మాట అన్నారు సార్. అది కూడా ఎందుకు అన్నారంటే, అంతకు ముందు ఒక ప్రెస్ మీట్ లో రోజా గారు అసలు టూ మచ్ గా మాట్లాడారు. మరి టూ మచ్. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది కానీ ఇక్కడ ప్లే చేయడానికి నేను కూడా ఇబ్బంది పడుతున్నా ఆ వీడియోని, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్ని చాలా దారుణంగా మాట్లాడింది ఆవిడ. అది ప్లే చేస్తే మళ్ళీ నేను వాళ్ళ కుటుంబాన్ని ఈ వేదిక సాక్షి కూడా అవమానించినట్లు అనిపించింది. ప్లే చేయట్లేదు, నా చేతిలో లైవ్ లో ఉంది ఆ వీడియో ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అంత దారుణంగా ఆవిడ మాట్లాడిన తర్వాత ఒక్కసారి నువ్వు కూడా యూట్యూబ్ నన్ను మాట్లాడతావా డైమండ్ రాణి రోజా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు సప్రెస్ అయ్యి వీళ్ళందరూ మాట్లాడుతుంటే మహిళ ఉండి సాటి మహిళలను, అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి మహిళలను తీసుకొచ్చి రోజా మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఏకైక సందర్భం సార్ అది. అలాగే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరి కుటుంబాల జోలికి వెళ్ళదు. ఇన్ కేస్ వాళ్ళు రాజకీయంగా మనల్ని తప్పుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు రిటర్న్ కౌంటర్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పుగా మాట్లాడదు. విమర్శ ఎప్పుడు రాజకీయంగానే ఉండాలి. ప్లస్ మీకు టార్గెట్ ఎప్పుడు ఎవరైతే మనల్ని అంటున్నారో వాళ్ళని అనాలి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులను వద్దు అని చాలా క్లియర్ గా మమ్మల్ని కూడా కట్టడి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్. తగ్గించి రాజకీయంగా విశ్లేషణ వైపు, విమర్శల వైపు మాత్రమే మళ్లించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇబ్బంది పెట్టారు మేము చూసాం సార్. అనిత గారు కూడా అమర్నాథ్ గారిని ఏకవచనంతో సంబోధించారు, గుడ్లు పగలగొడతా అని మాట్లాడారా అని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఆ వీడియో కూడా మనం చూసాం. దానికి ఏమంటారు? యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది, ఎందుకు ముందు ఆవిడ మాట్లాడినటువంటి అంశం పొలిటికల్ విమర్శ సార్. గుడ్డు పగలగొడతా అనేది పొలిటికల్ విమర్శ. దానికి ఎందుకు అది పొలిటికల్ విమర్శ అయింది అంటే, గతంలో ఉద్యోగాల విషయంలో అమర్నాథ్ గారిని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు అమర్నాథ్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడే గుడ్లు పెట్టి పొదగాలి కదా అన్నటువంటి ఒక సంబోధన తీసుకొచ్చి ఆ సారూప్యతను తీసుకొచ్చి చెప్పారు. చెప్పినటువంటి అంశాన్ని నిన్న డిఎస్సి ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయి, అనిత గారికి అమర్నాథ్ గారు అనిత గారిని విమర్శించారు. దానికి ఆవిడ పొలిటికల్ కౌంటర్ గా మాకు గుడ్లు పగలగొట్టడం, గుడ్లు పొదగడం మీకు వస్తే ఆ గుడ్లు పగలగొట్టి ఉద్యోగాలు ఇవ్వడం కూడా మాకు వచ్చు అని ఆవిడ పొలిటికల్ గా కౌంటర్ ఇచ్చారు. దాంట్లో వ్యక్తిగత కౌంటర్ ఎక్కడా లేదు. అమర్నాథ్ గారికి గుడ్డుకి ఏంటి సార్ సంబంధం? ఆయన గతంలో ఉద్యోగాల్ని గుడ్లతో కంపేర్ చేసి చెప్తే ఆవిడ ఇప్పుడు ఆ గుడ్లు పగలగొట్టి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కంపేర్ చేసి చెప్పారు తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ అల్లా సార్. వ్యక్తిగతంగా ఎవరో ఒకరిది ఎక్కడో చోట బ్రేక్ వేయాలి. ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి మేకప్ ని, ఆమె అలంకరణను కూడా తప్పు పట్టినట్టు అందరూ మహిళలు ఇప్పుడు రాజకీయాలు మల్లేశ్వర్ గారు రెడీ అయ్యి కూర్చున్నారు, నేను రెడీ అయ్యి కూర్చున్నాను, పక్కన శిరీష్ గారు రెడీ అయ్యి కూర్చున్నాను, మమ్మల్ని కూడా అన్నట్టే ఆ మాట. మీడియా ముందుకు ఎవరన్నా రెడీ అయ్యి కూర్చుంటారు తప్పంటే అలా నాకు అర్థం కాలేదు. అందరినీ అనరు, నన్ను అనరు, నిన్ను అనరు, అందరిని అనరు. మనం నోటుకి ఏదొస్తే అది మాట్లాడితే కౌంటర్లు వస్తాయి. మల్లేశ్వరి గారు నేను చెప్పేది వినండి. ఫస్ట్ మనం సమర్థించవచ్చు, కానీ సమర్థించే అంశం సమర్థనీయమైన గుర్తుపెట్టుకోండి. అమర్నాథ్ గారు కాకుండా వేరే మల్లేశ్వర్ గారు మీకు సమయం ఇస్తాను ప్లీజ్. మిగతా సభ్యులు కూడా ఉన్నారు, ఒక్క నిమిషం. మాట్లాడకుండా ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎంత కామెడీ అండి, అది గవర్నమెంట్ సొత్తు. దాన్ని ఎవరైనా కామెంట్ చేస్తారు? అసలు గవర్నమెంట్ సొత్తు. అమర్నాథ్ గారు వాడింది కూడా వేరే వాళ్ళు వాడినటువంటి కార్ అయితే దాన్ని ఎలా కామెంట్ చేస్తారు? ఆయనలో ఉన్నటువంటి పొలిటికల్ అజ్ఞానం కనిపిస్తుంది తప్ప అక్కడ ఎక్కడన్నా మంచితనం కనిపిస్తుందా మీకు? రైట్, ఓకే. అలానే శిరీష్ గారు ఏమంటారు? ఇదిగో ఈవిడ ఏమీ కాదు, మంత్రి కాదండి, ఈవిడ ఏమీ కాదు, మంత్రిని అగ్ని అనేస్తుంది ఇప్పుడు లైవ్ లో అనేయచ్చు. మళ్ళీ తిరిగి మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతురు కానీ ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే వారు చెప్పిన విషయాలు నోట్ చేసుకోండి. మీరు మాట్లాడుతురు కానీ వరుసగా మిగతా సభ్యులు కూడా ఉన్నారు. శిరీష్ గారు చెప్పండి సార్. మా టైం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం, అప్పుడు మాత్రమే ఆవిడ మాట్లాడమనండి. ఇకపోతే అనిత గారు ఏమన్నా మన నోరు మంచిగా ఉంటే అన్నారు, ఏ అసెంబ్లీలో పట్టుకొని మీరు లేట్ జాయిన్ అయ్యారు కదా. ఒక్క నిమిషం ప్లీజ్ నేను ఆర్డర్ లో వెళ్తున్నాను, మీ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి